నమస్తే అన్న. నమస్తే మేడం. ఏ ఊరు ఉన్నది? పెద్దకొట్టాల. పెద్దకొట్టాల. ఏ జిల్లా కిందకి వస్తుంది ఇది? కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. కల్లూరు మండలం. కర్నూలు మండలం. కర్నూలు జిల్లా. కల్లూరు మండలం. కల్లూరు మండలం. పెద్దకొట్టాల. ఎన్ని ఎకరాలు జామ తోట వేసిన? 2 ఎకరాలు వేసింటి. ఒక 6 ఏళ్ళు 2 ఎకరాలు అట్లే ఉండే. పురుగు ఎక్కువైందని చెప్పి 1 ఎకరా కొట్టేసినాను. ఇది ఉంది ఇప్పుడు 8 ఏళ్ళు అయితే. 8 సంవత్సరాల నుంచి అట్లే జామనే ఉంది. 1 ఎకరా. మిగతా దాంట్లో మాత్రం లేదు. అది కొట్టేసి మామూలు పప్పాయి అది నాటుతుంటారు. పప్పాయి పోయిన సంవత్సరం మంచి పంట మేడం. మంచిగా వచ్చాయి. 1 ఎకరా వేసింటే కూడా 3 లక్షలు వచ్చాయి. దీనికి ఏమేమి మందులు కొడతారు బొప్పాయికి కానీ? దీనికి ఏమి తెగులైతే పెద్ద రాదు మేడం. పిండి నల్లి అనేది అది ఒక్కటి తప్పంగా వేరేది ఏమి ఉండదు. జామకు వచ్చేది కూడా అదే. కాకపోతే ఆ పురుగు అనేది పడినాక ఏ మందు కొట్టినా పోదు. మీరు మళ్ళీ ఇంకా యాదిలే అప్పుడు ఇచ్చి పెడతాం, కంప్లీట్ వదిలిపెడతాం. అప్పుడు కొన్నాళ్ళు కాయలు కూడా ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కదా మేడం. ఇట్లా పోయి అన్ని ఇదైతే అంటే ఇది కాదు. ఇప్పుడు ఈ పురుగు అయితే ఇట్లా కాదు, ఇట్లా కుళ్ళిపోతుంది అనమాట. ఇది ఇగో ఇట్లా. ఇంకా దీన్ని పట్టించుకునే లాభం లేదు ఇప్పుడు. అట్లా దానివల్ల సీజన్ వైజ్ గా వస్తుంది కదా ఇది. సీజన్ వైజ్ ఇప్పుడు ముంగారులోనే అట్లా వచ్చేది. మళ్ళీ రేపు ఇది 2 నెలలు దాటింది అంటే మంచిగా వస్తుంది కాయ. ఏ 2 నెలలు అంటే? ఈ 2 నెలలు పోవాలంటే ఇది జూన్ కదా. జూలై ఆగస్టు పోతే మంచిగా ఉంటుంది. జూలై ఆగస్టు పోయిన తర్వాత బాగుంటుంది పురుగు తగ్గుతుంది. అప్పుడు తగ్గుతుంది. మీరు ఏ మందులు కొట్టలేదు? ఏ మందులు ఎక్కువ కొట్టేదే లేదు. కింద సత్వకు భూమికి కింద సత్వ మామూలు అప్పుడప్పుడు ఎరువు పోస్తుంటాం. మా చేనులో మొదటికే సత్వ ఎక్కువ ఉంది. చేనులో అప్పట్లో ఎరువు వేస్తుంటాం. కాయ ఇప్పుడైతే ఏమి తెంచాము ఇప్పుడైతే. ఇదే కతే ఏం లేదు మేడం దీనికి. అంటే ఈ పురుగు కాదు, పురుగు ఇప్పుడు అది వేరేది. ఇట్లా అయిపోతాయి అనమాట. అంతే. ఇంకా దీనికి ఏం పాలు మనం కొట్టినా కూడా ఇది కాదు. ఇట్లా కాయ అయితే దగ్గరకు వస్తుంది. అంత పాడైన పచ్చి కాయ అన్నప్పుడు ఏముండదు. ఇప్పుడు ఇది ఉంది ఇట్లా. ఈ పాటికి ఏముండదు. యాడన్నా కానీ పచ్చి కాయ అన్నప్పుడు ఏం కాదు. కానీ ఇట్లా పడి ఇది అయిందంటే ఎమ్మడే దానికి ఇది అవుతుంది అనమాట. తైవాన్ ఇప్పుడు 1 ఎకరా మాత్రమే జామ. 1 ఎకరనే ఉండేది. ఇప్పుడు జూన్ ఆగస్టు వచ్చే కాయలన్నీ జూలై ఆగస్టు పోవాలా. అవతలైతే మనకు మంచిగా ఉంటుంది. జూన్ జూలై ఆగస్టు 3 నెలలు. ఈ 3 నెలల్లో అంతదే పంట. అవతలైతే మంచిగా ఉంటుంది. ఇది దుక్కులు ఎట్లా చేస్తారు మీరు? మేము దుక్కులేం పెద్దగా చేయం. ఎప్పుడన్నా గడ్డి కన్నగా తీసేస్తాము. ఇంకా తీసేసి ఇచ్చిపెడితే అయిపోయాము. కూలీలు అంతా మేమే. బయట పెట్టాం, ఎవరిని పెట్టాం. ట్రాక్టర్తో దున్నేస్తారా? ట్రాక్టర్తో కూడా ఏం మేడం, మేమే చేద్దాం. మామూలుగా గడ్డి విరికేసి కన్నగా చూసుకుంటాం అంతే. ఇప్పుడు జామ కాయలన్నీ వస్తే ఏ మార్కెట్ వేసుకుంటాం? మేము మార్కెట్కి ఇంతవరకు మొగమే చూసిన 8 సంవత్సరాలు. మళ్ళీ ఏం చేస్తారా? ఇంటికాన్నే కాయలు ఇంటి దగ్గరనే బయట పెట్టుకుని అమ్ముతా. మళ్ళీ ఎత్తండం కూడా వేయను. నేను 50 రూపాయలు కేజీ అమ్ముతా. అదే 50 రూపాయలు వస్తే ఎవరన్నా అమ్ముకునే తల్లు కూడా 5 రూపాయలు తక్కువ అయితే ఇస్తా. గంటకు తక్కువ అయితే ఇయ్యను. చేతనైన కాటికి మంది తింటారు కేజీల ప్రకారం. లేదనుకుంటే నాకు ఆవులు ఎద్దులు ఉన్నాయి, అవి తింటాయి. ఇప్పుడు మార్కెట్కు పొయ్యలేని, అసలు ముఖం కూడా చూసలేని వాస్తవం. అది మంచి పని అయితే. నేనైతే మనేలే ఇంతవరకు. ఏమంటే 1 ఎకరా వేసుకున్నందుకు 2 ఎకరాల తాట ఉంది. ఇప్పుడే మీకు ఎక్కడ హైవే హైవే ఏం లేదు. ఇట్లా ఏముందంటే లేబర్ ఎక్కువ పోతుంటారు. ఇట్లా తిరగడం. వాళ్ళే ఒక ఆటో ఆపినారంటే 20 కేజీలు 10 కేజీలు 5 కేజీలు పోతుంటాయి. కేజీ అర్ధ కేజీ ఇట్లా పోతూనే ఉంటాయి అనమాట. చెట్టుకు ఎంత రావచ్చు? ఎన్ని కాయలు అందాజు? కాయలు బాగానే వస్తుంది మేడం. కాకపోతే అన్ని నేను మనం చెప్పకూడదు. కానీ కాకపోతే బాగా మంచి కాపు. నాకైతే జామ తోటలో మిగిలింది మేడం. బాగా సుఖంగా ఉండ. ఇంకా మళ్ళీ అది ఇది అనకుండా కూడా చెట్టు మంచిగా బతికినాయి. మంచిగా ఇదే నాకు. ఇంటి దగ్గరే కాయలన్నీ ఇంటి దగ్గర పెట్టుకుని ఇంటి దగ్గరనే అమ్ముతాం. వచ్చిపోయే కూలీలు మాత్రమే, కూలీలు రైతులు ఇట్లా వచ్చేతలు పోయేతలు తీసుకుపోతారు అంతే. ఇటు దారిలో పెట్టుకొని ఉంటారంట వాళ్ళు. ఇంటి ముందరే కాయలు పెట్టేసుకొని అటు ఇటు పోయే వాళ్ళు, వర్కర్స్, ఊర్లో వాళ్ళు, చిన్న టేకూరు వాళ్ళు, నాగలాపురం ఈ సైడ్ ఉండే వాళ్ళంతా ఇంటి దగ్గరకే వచ్చి కాయలు తీసుకొని వెళ్తుంటారంట. ఈ రైతు వచ్చి ఏ రోజు మందు కొట్టింది లేదంట. మందు కొట్టేదే లేదు ఈ కాలం. కాయలకు మందు పెట్టింది లేదు, కాయలు మందు కొట్టింది లేదు. ఊరికే అవే వస్తున్నాయి. నిత్య ఆదాయం లాగా చూసుకుంటున్నాడు. కాయలు మంచిది, పైన పొలము మంచిది మాది. సత్వ కూడా దండిగా ఉంది. పైన పొలం ఎక్కువ ఉంది, 3 భాగాలు పైకి ఉంది, కింద పావుల భాగమే ఉండేది. ఆ సత్వ అనేది వర్షం పడినప్పుడల్లా కిందికి కొట్టుకొస్తుంది. దాని సత్వ దీనికి వస్తుంది అని మేము అనుకున్నాం. నీరు అంతా ఇక్కడ నీరు వాన వర్షం పడినప్పుడల్లా నీళ్ళు ఇట్లే కొట్టుకొస్తాయి కదా, అవి దాని ఏటి వస్తుంది దీనికి.
ఇట్లా బోరు ఎక్కడ డ్రిప్ ఎన్ని సిస్టమ్. ఎకరాలు? ఇది నాది 2 ఎకరాలన్నర, మా తమ్ముంది 2 ఎకరాలన్నర, మొత్తం 5 ఎకరాలు కలిపి నేనే చేస్తున్నా. మీరే చేస్తున్నారు. చేస్తున్నా. ఇప్పుడు డ్రిప్ వేసుకున్నారా దానికి? డ్రిప్ పైపులు అవే. డ్రిప్ పైపులు. డ్రిప్ పైపులు అవే. కాయలకు మాత్రం ఏ ఇబ్బందులు లేవు. ఏ ఇబ్బందులు లేవు. ఉన్న కాయలు ఇప్పుడు సీజన్లో వచ్చే కాయలు బాగుంటున్నాయా? ఇప్పుడు సీజన్ అయితే కాదు జామకి. ఇప్పుడు మార్కెట్లో అమ్ముతున్నారు కదా. అమ్ముతున్నారు. ఈడ ముక్కాల భాగం కింద పోసి పాల భాగం అడిగి కొనబోతున్నారు. అట్లా దాంట్లో ఇంకోటి కొంచెం చెడిపోయిన కాయ ఉంటే కూడా ఏం చేస్తారంటే, మేము రైతులము బాగాలేదని పక్కకు పెడతాం. వ్యాపారస్తులు వెళ్ళే ఏమన్నాడు తీసుకుపోతారు. రేపు వచ్చి అడిగితే మేమేం చేస్తాం, మేము మార్కెట్లో తెచ్చిన అమ్ముతారు వాళ్ళు అనేది. మేము ఈడ అట్లలే, కాయ కొంచెం బాగలేకపోతే కూడా వాళ్ళు పెట్టుకునే మేము తీసేస్తాం. దానివల్లనే మాకు ఎవరన్నా కానీ చూసినారు అంటే ఒక పారి సపరేట్ ఫోన్ చేసి కూడా వచ్చి తీసుకుపోతున్నారు కాయల్ని. అట్లా ఇప్పుడు మీరు వేసుకున్నారు కదా ద్రాక్ష, వాటర్ యాపిల్, అంతే. పచ్చులు తింటాయి, మిగిలినవి మేము ఎప్పుడన్నా దొరికితే తింటాం అంతే. నిమ్మకాయలు అయితే దండికి ఇస్తుంటాం, మందికి కూడా ఇస్తుంటాం. అమ్మడం అయితే లేదు కూడా. నిమ్మకాయలు కూడా ఎన్ని చెట్లు ఉన్నాయి? నిమ్మకాయలు 2 చెట్లు ఉన్నాయి. పండుగ సీజన్ బట్టి కాకుండా ఎప్పుడంటే ఎప్పుడు వస్తుంటుంది? రాదు మేడం, ఆ కాలం రాదు. ఇప్పుడు ఈ ముంగారు వర్షాలు పడిన తర్వాత ఆగస్టు వరకు ఉంటుంది. అది ఇంకా అవతల ఉండవు. మీరు ఎన్ని రోజులకు కాయ కోయిస్తుంటారు, మొదలు పెడతారు? పూత పెట్టినాక 2 నెలలు పైన ఉండాల్సిందే. 2 నెలలు ఖచ్చితంగా ఉండాల్సిందే. వచ్చేదానికి కాయ వచ్చేదానికి 2 నెలలు పడుతుంది. 2 నెలలు పడుతుంది. కాయ వచ్చిన తర్వాత మార్కెటింగ్ కు మీరు ఎక్కడికి తీసుకుపోతారు? ఎక్కడ బయటికి పోయేదే లేదు, ఇంటి దగ్గర పెట్టుకుంటారు. 2 నెలలు మాత్రం కోత కంపల్సరీ ఉంటుంది. 20 ఇప్పుడు మామూలుగా సంవత్సరంలో 12 నెలలు పండుతూనే ఉంటుంది నాది. 7 కొమ్మలు వర్షం పడి కొంచెం ఎక్కువ కట్ చేసినందుకు ఇప్పుడు 20 రోజుల జామ పండ్ల అమ్మగా ఈ పురుగు పడినందుకే. లేదనుకుంటే ఎప్పుడు కొంటే కాయలు నిత్యం. ఎందుకంటే ఇప్పుడు ఈ చెట్టు కాసింది, ఇది అయిపోయింది అనుకో, మళ్ళీ ఇంకో చెట్టుకుంటాయి. మన తోట కాబట్టి సంవత్సరం పూర్తి ఉంటాయి. ఒక నెల కటింగ్ ఏ టైంలో పెడుతుంటారు? అప్పుడు ఇప్పుడు అనేది లేదు. ఏమన్నా గాలి ఎక్కువ అట్లా చెట్లు ఒరుగుతాయి కదా, అట్టప్పుడు వేస్తుంటాం. లేదనుకుంటే ఇప్పుడు ఇది కొమ్మ అయిపోయింది అనుకో, మనం అది కటర్ తీసుకునేది ఇట్లే కట్ చేసేది. ఎవరు మనుషులు అయితే లే, నేనే ఏం చేసినా మేమే మీ వరకు మీరే ఇంట్లో కూలర్ని అయితే పెట్టాం. ఇప్పుడు ఆ చెట్టు పెద్ద గాలి పడిపోయినది అంతా, అది తెచ్చి దాని పెట్రోల్ దాంతో కట్ చేసినాను. ఇదల్లా ఇట్లా ఇట్లా పంపుతో కట్ చేసినాను. ఎన్ని ఏళ్ళ మొక్కలు ఇవి? ఇప్పుడు ఇవి 8 ఏళ్ళు అయిపోయాయి. 8 సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పుడు 9వ సంవత్సరంలో పడింది. కోళ్ళన్నీ ఇక్కడే తిరుగుతాయి. వస్తాయి, ఆయలకైతే అన్ని వస్తాయి అనమాట. ఇప్పుడు గట్టి తిరుగుతుంటాయి అట్లా. ఇవి కలుపు కూడా తీసేస్తాయి అంటారు కదా, కోళ్ళ చెట్ల దగ్గర అంత గడ్డిగా ఉంటే గెలుకుతుంటాయి కన్నెగా. ఇప్పుడు ఇది ఏలంగా 2 నెలలు పోయినాక ఎద్దులు నిలుస్తాం లోపల, కన్నెగా తింటాయి. అప్పుడు జామకాయలు తినవా ఆవులవి? మనవే కదా, అవైతే కదా మనవే కదా. 10 మంది పశువులు అయితే మనం ఒకవేళ తింటాయి, నష్టం అనేది ఉంటుంది. మన పశువులే కాబట్టి నాకు కాయలు మిగిలిన నేను తినాం. 30-40 కేజీలు కాదు, 50 కేజీలు కూడా పోసినాను నేను ఎద్దులకి. అవి ఎక్కువ తింటే కడుపు ఏం లేదు మా దాంట్లోకి. పొప్పాయి పండ్లు కూడా పెట్టినాను నేను, మెత్తగా ఇదైతేనే పొప్పాయి పండ్లను కూడా. పొప్పాయి ఎట్లా చేసినారు మార్కెటింగ్? పొప్పాయి కూడా ఇన్నే చాలా అమ్ముతాయి. కాకపోతే ఈ సంవత్సరం వాళ్ళకి ఢిల్లీ కటింగ్కి ఇచ్చింటివి. ఫస్ట్ పారి 1 ఎకరాలోనే 8.5 లెక్క ఒక 7 టన్నులు ఏమో ఇచ్చింటి. మళ్ళీ 15 రూపాయల లెక్క 7 టన్నులు ఏమో ఇచ్చింటి. 15.5 లెక్క. మంచి పంట, మంచి లాభం. మొక్కలు ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు? నేను అనంతపురమే మొక్కలు. నేనైతే మొక్కల కాటికి ఎప్పుడు పోయలేను, నర్సరీ కాటికి పోయలేను. మనకు తెలిసిన ఆయన ఒక ఆయన రెడ్డి అని ఉన్నాడు, ఆయన చెప్తే పంపిస్తాడు. ఇంటికి వచ్చినాక వాళ్ళ మళ్ళీ డబ్బులు ఇచ్చి పంపించేది. అతని నెంబర్ ఏమన్నా ఊరికే మామూలుగానే అడిగితే పంపిస్తాడు. వేరే వాళ్ళ ద్వారా చెప్తే ఆయన ఫోన్ చేస్తాడు, ఇట్లా ఇన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు పంపిస్తాడు. మొక్క ఎంత పడుతుంది ఇక్కడ? మొక్క 14 రూపాయలకి తెచ్చింటి. ఇప్పుడు జామ మీరు 1 ఎకరా కట్ చేసినారన్నారు కదా, ఇప్పుడు ఇది ఇంకొక ఎకరా. ఇది ఈ మొక్క ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు? ఇది తాడిపల్లెగూడెం పక్కల కడియం. నేను పోయింటి కడియం దగ్గర పోయినాను. పొద్దున 7 గంటలకు పోయినాం తోటలోకి. మొత్తం వల్ల 8 ఎకరాలు ఉంది. రకరకాలు చూపించినారు మాకి. వాళ్ళు నాటడం 6 నాటిండ్రి. చెట్టు 6 రోజులు చేనుల్లో తిరిగి మాకి తైవానే నచ్చి తైవానే తీసుకున్నాను. తైవాన్ అయితే మీకు మందులు కొట్టకుండా నీట్ గా కొట్టకుండా మీకు అందాజుగా ఎంత రావచ్చు? మనమైతే లెక్కలేసి పంట అయితే మంచిదే మేడం. నాకైతే మాత్రం మంచిగా మిగిలింది. అంటే ఊరికి అందాజుగా మీరు 1,00,000 పైన వస్తుంది. ఒకటి
పెట్టుకుంటే ఊరికే ఏ ఖర్చు ఏ లేకుండా ఏ ఖర్చు మందు లేకుండా లేకుండా. ఒకవేళ ఏమన్నా కొట్టినా మనం ఒక 5-10 వేలు ఖర్చు వస్తుంది, అంతకంటే 10,000 కూడా రాదు. అదే ఇప్పుడు తెలియక పోయిన సంవత్సరం ఏం చేసిన అంటే ఇచ్చేటప్పుడు మందు కొట్టి ఆ మందు కొట్టినవే మనకి నష్టం. 20 మందులు కూడా తెచ్చి కొట్టినాను, అయినా నిలబడలే. ఇది ఆదొద్దు అని మసంగా ఇచ్చి పెట్టినాము, వచ్చిన కాటికి వస్తుంది అనమాట. అట్లా ఇది మేము ఆ గడ్డి కనబడ ఈ ఎరువు వేసినది మొత్తం మాదేసాను. ఆ ఎరువు వేసుకుంటే ఆ ఎరువు అంతా ఇక్కడ వచ్చేసి అది వర్షం పడినప్పుడు నీళ్ళు ఇట్లా వస్తాయి కదా, అట్లా ఆ పక్క మిట్టె చేను, ఈ పక్క తరుగు. ఓకే, అట్లా సరేనా ఉందన్నమాట మాది. అట్లా రోడ్డు దగ్గర ఉన్నందుకు మంచి కాయలు మంచి కాయలు కోసుకుపోతాం. ఒక పారి రోడ్డు మీద చూసినారంటే కూడా మళ్ళీ వచ్చి మాకు అడిగి వాళ్ళు ఫోన్ చేసి కూడా వచ్చి కొనబోతున్నారు. అట్లా అదే మేము జరుగుతున్నది మాకు. ఇక్కడ మందులు లేకుండా పండించే వాళ్ళు అంటూ ఎవరు లేరా కూరగాయలు కానీ? ఎవరైనా మందు వేయకపోతే ఏది పండదు నాకు తెలిసిన కాటికి. కాకపోతే ఏమంటున్నారంటే ఊకేమన్నా మేము మందు లేకుండా పండిస్తున్నాము, ఇది ఆవు పేడతో పెడుతున్నాం అది అనేది సుల్లాది నాకు తెలిసిన కాడికి చెప్తాను నేను. ఒకవేళ మీరు మీ ఎవరని మీరు ఏం చేసుకునే వాళ్ళు కూడా వచ్చిపోతారు మా దగ్గరికి, ఫోటో దిగురాని అంటే కూడా ఫోటో దిగలే ఇలా. కాకపోతే నేను తవిగ్గిన వచ్చినాను మీ దగ్గరికి.